ఒక అందమైన పల్లెటూరులో ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. చూడడానికి చాలా చిన్న కుటుంబం వారిది. జానకి భర్త, అత్త జానకిని చాలా హింసలు పెడుతూ, చాలా రకాలుగా పని చేయిస్తూ, చాలా హింసకు గురి చేస్తూ ఉండేవారు. ప్రతి నిమిషం జానకిని అత్త భర్త ఇద్దరూ హింస పెడుతూ ఉండేవారు. చాలా బాధ పెట్టేవారు కూడా వారిని. ఒకరోజు అకస్మాత్తుగా తన చెల్లెలు అయిన దివ్య తన ఇంటికి వస్తూ ఉంటుంది. వచ్చాక వారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగున్నావమ్మా, బాగున్నావా? నేను చాలా బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? నీ చదువు ఎలా సాగుతుంది తల్లి? అంతా బానే ఉంది, కానీ వదినెక్కడా? ఉండు, ఇప్పుడే పిలుస్తాను. జానకి, జానకి! వస్తున్నానండి. జానకి అక్కడికి రాగానే దివ్యను చూసి అలాగే నిలబడిపోతుంది. దివ్య, ఎలా ఉన్నావమ్మా? అంత బానేనా? నేను బాగున్నాను వదిన. తనకేందమ్మా, చాలా బాగుంటుంది. తను శుభ్రంగా 3 పూటలు తింటూ ఉంటుంది. అన్నయ్య, ఈరోజు రాఖీ, కానీ నువ్వు వదినతో మాట్లాడిన తీరు చూసి నేను నీ కట్టకుండా వెళ్ళిపోతాను అని అనగానే గోపి అతని తల్లి ఎంత చెప్పినా దివ్య వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దివ్యను ఆపడానికి జానకి కూడా ప్రయత్నం చేయలేదు. తరువాత జానకి గోపి అతని అత్త దగ్గరికి వెళ్ళి, ఈరోజు రాఖీ పండుగ కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి వస్తాను మా అన్నయ్యకు, దయచేసి మీరు పంపించండి అని వేడుకుంటుంది. దానికి గోపి అతని అత్తగారు ఒప్పుకోలేదు. తరువాత జానకి తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉండగా గోపి తన దగ్గరికి వచ్చి, సరే, నువ్వు ఎలాగైనా మీ ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి రా, కానీ సాయంత్రం లోపు ఇంటికి తిరిగి రావాలి అనే కండిషన్ పెట్టాడు జానకికి గోపి. అది విని జానకి సంతోషపడి గోపికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. అనుకున్న విధంగానే జానకి అతని కూతుర్ని తీసుకొని వారి అన్నగారి ఇంటికి వెళ్తుంది. జానకి వదినకి కళ్ళు కనిపించవు. అయినా సరే జానకి రాగానే జానకి అని గుర్తుపట్టి తన జానకిని చాలా బాగా చూసుకుంటుంది. జానకి అనుకున్న విధంగానే తన అన్నకు రాఖీ కట్టడానికి కూర్చోబెడుతుంది. అనుకున్న విధంగానే అన్నయ్యకు రాఖీ కడుతుంది జానకి. చాలా సంతోషపడుతూ రాఖీ కట్టించుకుంటాడు తన అన్నయ్య. ఈ విధంగా జానకి తన అన్నకు రాఖీ కడుతుంది.